తెలంగాణ అటవీ శాఖలో ఇటీవల జరుగుతున్న మార్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఉద్యోగులను బదిలీ చేయడం, మాతృశాఖలకు తిరిగి రమ్మనడం, కొత్త వారిని అవసరమున్న శాఖలకు పంపడం నిరంతరం జరిగే ప్రక్రియే. గతంలో ఎన్నడూ ఈ తరహా పద్ధతి లేదు అని చెప్తున్నారు. శాఖలోని అత్యంత కీలకమైన వ్యక్తికి సహాయకుడి హోదాలో వచ్చిన ఆయనను కలువనిదే ఏ పని జరగడం లేదు అని, ఆయనే సర్వమై ఫారెస్ట్ వ్యవస్థను నడిపిస్తున్నారని ఆ శాఖ వర్గాలు చెబుతూ ఉన్నాయి. కీలక వ్యక్తి పేరు చెప్పి ఈయన సాగిస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులను కూడా పిలిపించుకోవడం, గంటల తరబడి తన ముందు నిలబెట్టుకోవడం, ఏకవచనంతో పిలుస్తూ తాను చెప్పిన పని జరగాల్సిందే అంటూ హుకుం జారీ చేయడం గమనార్హం. ఈ సహాయకుడు కీలక వ్యక్తి అండతో చెలరేగిపోతూ ఉండడం అటవీ శాఖను కుదిపేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదలైన మార్పుల్లో భాగంగా తొలుత ప్రభుత్వ స్థాయిలో కాకుండా డిపార్ట్మెంట్ స్థాయిలో ఉండే బదిలీలపై అటవీ శాఖలోని కీలక వ్యక్తి సహాయకుడి కన్ను పడింది. ఫిబ్రవరిలోనే బదిలీలు చేయడం ఎలా అన్న దానిపై కసరత్తు మొదలుపెట్టి బేరసారాలకు తెరతీశారు. అటవీ శాఖ ఉద్యోగులయుండి ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు తెప్పించాడు. వారికి బదిలీలు ఎలా అన్న దానిపై కసరత్తు చేశారు. ప్రభుత్వ స్థాయిలో కాకుండా కేవలం క్రింది స్థాయిలో పనులు చేయించుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో డెప్యుటేషన్లపై ఉన్నవారిపై దృష్టి పెట్టారు. 2 ఏళ్లకు పైగా ఏదైనా శాఖలో డిప్యూటేషన్పై ఉంటే ఆ డిప్యూటేషన్ను రద్దు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఇది మంచిదే, కానీ అదే అదనుగా ఆయా స్థానాలలోకి వచ్చే వారితో, ఆ స్థానాల నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్న వారిలో కొందరితో సహాయకుడు బేరసారాలు నడిపారు. ఇలాంటి పోస్టులకు 5 నుండి 10 లక్షలను వసూలు చేసేందుకు లక్ష్యాలు విధించుకోవడం గమనార్హం. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫారెస్ట్ కాలేజీ, అకాడమీ ఇలా అనేక ప్రాంతాలలో సుమారు 30 మందికి పైగా డెప్యుటేషన్ పై ఉన్నారు. వీరి స్థానాలలోకి వచ్చేందుకు మరో 30 మంది ఉన్నారు. అంటే 60 మందికి స్థానభ్రంశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ఇదంతా పారదర్శకంగా చేస్తున్నారా అంటే అదీ లేదు. హెచ్ఎండిఏలో పనిచేస్తున్న ఒకరు 3 ఏండ్లుగా, మరొకరు 5 ఏండ్లుగా అక్కడే పనిచేస్తున్నా డెప్యుటేషన్ రద్దు చేయలేదు అన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం సీసీఎఫ్గా ప్రభాకర్ను బదిలీ చేశారు. ములుగు డిఎఫ్ఓను ఒక మంత్రి సిఫార్సుతో హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక అధికారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు సంబంధించి ఉత్తర్వులు 1-2 రోజుల్లో రానున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఫారెస్ట్ అకాడమీ నుంచి ఒక అధికారి కూడా మెదక్ జిల్లాలోని మరో కీలక పోస్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 నెలల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా ఒక అధికారి ఇలాగే హెచ్ఎండిఏకు వచ్చారు. ఆయన ఒక సంఘానికి నాయకుడు కూడా కావడం గమనార్హం. అడ్డగోలుగా వసూళ్లు, కన్సెంట్ ఇవ్వకపోయినా ఆర్డర్లు, అటవీ శాఖలో బదిలీ బాగోతం జరుగుతుంది అన్నది అక్కడి ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు కీలక వ్యక్తికి దగ్గర వాళ్ళమని చెబుతూ పైరవీలు మొదలుపెట్టారని చెబుతూ ఉన్నారు. రేంజ్ ఆఫీసుల్లో పోస్టింగ్లు ఇప్పిస్తామంటూ ఒక రేంజ్లో వసూలు చేస్తున్నారని సాక్షాత్తు అటవీ శాఖ ఉద్యోగులే వాపోతున్నారు. కొందరు ఉద్యోగులు ప్రతిరోజు హైదరాబాద్లోని అటవీ శాఖ అధికారులు, దళారుల చుట్టూ తిరుగుతూనే కనిపిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అధికారిని బదిలీ చేయాలి అంటే అంత సులువుగా అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుండి బదిలీ ఆర్డర్ తెప్పించుకుంటారో అన్న అనుమానంతో దినదినగండం 100 ఏళ్ల ఆయుష్లాగా కాలం వెళ్లదీస్తున్నారు. డెప్యుటేషన్పై ఏదైనా శాఖకు వెళ్ళాలి అంటే సంబంధిత శాఖ అధికారులు కూడా కన్సెంట్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అటవీ శాఖలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, విజిలెన్స్ తదితర శాఖల్లోకి కొంతమంది డెప్యుటేషన్ ఉత్తర్వులను పట్టుకుని వెళుతున్నారు. ఉత్తర్వులను చూసిన సంబంధిత శాఖ అధికారులు మాకు ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించిన పనులేవీ లేవు, మిమ్మల్ని ఏం చేసుకోవాలి అని ప్రశ్నిస్తే మాకదంతా తెలీదు, జాయిన్ చేసుకుని పలానా విభాగాన్ని మాకు అప్పగించండి అంటూ దబాయిస్తున్నారు. ఇది ఆయా శాఖలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. హెచ్ఎండిఏకు డెప్యుటేషన్పై వెళ్లిన ఒక చిన్న స్థాయి అధికారిని కోట్ల విలువ చేసే పనులను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆమె కన్నా సీనియర్లు, ఆమె కన్నా పనిమంతులు ఉన్నప్పటికీ అక్కడ ఆమె చెప్పిందే నడుస్తుంది అన్నది అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది.